దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి 100 కోట్ల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారంటూ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తీసుకున్న రెవెన్యూ నిర్ణయాలన్నింటి మీద సిబిఐ దర్యాప్తు జరపాలంటూ ఆహ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్పు, మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో దేవాదాయ శాఖకి చెందిన 100 కోట్ల విలువైన భూమిని కలెక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని చెప్పారు. కూటమి నేతలకు అనుసరణలో కలెక్టర్ కాసుల వేట సాగిస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున కనికా పరమేశ్వరి ఆలయానికి చెందిన భూమిని కలెక్టర్ విజయకృష్ణన్ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టారన్నారు. 111 ఏళ్ల కిందట దూరి కామమ్మ దానం ఇచ్చిన భూమి దేవాదాయ శాఖకి చెందుతుందని చెప్పారు. కానీ అది ప్రైవేట్ వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే 2 వారాల్లోనే ఫైల్ కదలడం వెనక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. 1915లో దూరి కామమ్మ కనికా పరమేశ్వరి దేవాలయానికి సత్రం కోసం దానంగా ఇచ్చిన 2.49 ఎకరాల భూమి 1971లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. దీనిలో 1.38 ఎకరాలను మార్కెట్ యార్డ్కి తీసుకున్నారు. మిగిలిన 1.11 ఎకరాల భూమిని అధికారులు కాండ్రేగుల సూరప్పారావు కౌలుకి ఇచ్చారు. ఆ భూమిని తనకి ఇవ్వాలని 2022 సెప్టెంబర్ 6న సూర్యప్పారావు భార్య కాండ్రేగులు చిన్నతల్లి దరఖాస్తు చేశారు. మా ప్రభుత్వం ఆ భూమిని రక్షించింది. 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే కుట్రకి తెరదీశారు. అదే నెలలో 2 వారాల్లోనే ఫైల్ కదిలింది. 2025 సెప్టెంబర్ 21న ఇది ప్రైవేట్ భూమిని కలెక్టర్ నివేదిక ఇచ్చారు. సాధారణంగా ఇట్లాంటి వ్యవహారాలు తహసీల్దార్ నుంచి ఆర్డీఓ వరకు ఫైల్ కావాలంటే 3 నెలలు పడుతుంది. ఈ ఫైల్ మాత్రం వారం రోజుల వ్యవధిలోనే జరిగింది. 1915లో ఈ భూమి దేవాదాయ శాఖకి ఎవరు దానం చేశారని రికార్డులో స్పష్టంగా ఉన్నా. ఆ భూమి పొరపాటున 22A నమోదైనట్టు కలెక్టర్ కొద్ది రోజుల్లోనే ఫైల్ క్లియర్ చేశారు. 22A నుంచి డిలీట్ చేయబోమని జిల్లా రిజిస్ట్రార్కి లేఖ రాశారు. దేవాదాయ శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కి లేదు. కలెక్టర్ తీసుకున్న ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.